హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాం. సో ఈరోజు స్టోరీ మన ఇండియాది కాదు, యుఎస్ది, న్యూ జెర్సీ స్టోరీలోకి వెళ్ళిపోదాం మరి. సో న్యూ జెర్సీలో 1960లో చార్ల్స్ కలన్ అన్న ఒక అతను పుట్టాడండి. సో అతనుకున్న సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళలో లాస్టోడు, ఆఖరోడు. సో ఏంటంటే వీళ్ళ డాడీ ఒక బస్ డ్రైవరు. ఈ చార్ల్స్కి 1 year కాకముందే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తర్వాత అమ్మ ఎంతమంది పిల్లల్ని, 8 మంది పిల్లల్ని కష్టపడి పెంచి ఆవిడ ఈ చార్ల్స్ ఏదైతే ఉన్నాడో అతను టీనేజ్కి వచ్చేసరికి ఒక కార్ యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయారు. సో ఏమైపోయిందంటే ఆ కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది. ఇలా అయినప్పుడు పిల్లలు చాలా స్ట్రగుల్ చేస్తారండి. వాళ్ళకి మార్గం తెలీదు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అన్నది తెలియకుండా పోతుంది. సో అతని తాలూకు మిగతా 7 సిబ్లింగ్స్ని మనం పక్కన పెడితే ఈరోజు మన స్టోరీలో హీరో అనండి, విలన్ అనండి, చార్ల్స్ కలన్. సో ఈ చార్ల్స్ ఏంటంటే కొంచెం స్ట్రగల్ అవుతూ అటు ఇటు తిరుగుతూ 1-2 చిన్న జాబులు చేసుకుంటూ ఆ మైండ్ అంతా ఫుల్ డిస్టర్బ్డ్గా ఉండి పెరిగాడు. సో ఈ ప్రాసెస్లోనే ఎలాగో అతను నర్సింగ్ నేర్చుకున్నాడండి. మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక నర్స్ అయ్యాడు. అక్కడ మేల్ నర్సెస్ ఎక్కువ. సో నర్స్ అయ్యాడు. నర్స్ అయిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు పుట్టారు. బాగానే ఉండేది. మరి కారణాలు, సిచ్యువేషన్స్ సరిగ్గా లేక 1993లో డివోర్స్ అయిపోయిందండి భార్యతో. సో పిల్లల కస్టడీ భార్యకి ఇచ్చింది కోర్టు. దానివల్ల కూడా అతను కొంచెం డిస్టర్బ్డ్గా ఉండేవారు. ఎందుకంటే భార్య కోర్టు ఆదేశం ప్రకారం ఇతను భార్యను కలడానికి లేదు, పిల్లలు చూడడానికి లేదు. పర్సనల్ రిక్వెస్ట్ చేసుకొని అతను పిల్లల్ని చూడాలన్నా కానీ ఆవిడ ఒప్పుకుంటేది కాదన్నమాట. సో కొంచెం డిస్టర్బ్డ్ మైండ్. ఇతను టోటల్గా 9 హాస్పిటల్స్లో పనిచేశాడు నర్స్గా, న్యూ జెర్సీలో, పెన్సిల్వేనియాలో ఇలాగా. సో ఏంటంటే ఇతను డివోర్స్ అయిపోయింది, సింగిల్గా ఉంటున్నాడు. లాస్ట్కి ఒక హాస్పిటల్లోకి వచ్చి పడ్డాడండి. అంటే ఏ హాస్పిటల్ నుంచి అయితే అతను అరెస్ట్ అయ్యాడో ఆ హాస్పిటల్కి వచ్చాడు. సోమర్సెట్ మెడికల్ సెంటర్ న్యూ జెర్సీలోనే అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక నర్సుని కలిశాడు. ఆ నర్స్ పేరు ఏమీ, AMY ఏమీ. సో ఆ నర్సుని కలిశాడు. ఆ నర్స్తో పాటు కలిసి పనిచేశాడనమాట. సో ఆ నర్స్ స్టోరీకి వస్తే కనుక ఆ అమ్మాయి కూడా సింగిల్ మదరు, భర్త లేడు, 2 ఆడపిల్లలు. ఆ అమ్మాయి కూడా చిన్న పిల్లలు. అండ్ ఆ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం. ఆ అమ్మాయి కూడా నర్సుగా నైట్ షిఫ్ట్స్ చేసేది ఆ హాస్పిటల్లో. ఆ అమ్మాయికి మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం వలన ఆ అమ్మాయి తాలూకా మెడికల్ ఎక్స్పెన్సెస్ భరించుకోలేకపోయేది. అండ్ ఎక్కడైతే ఆ అమ్మాయి పనిచేస్తుందో ఆ హాస్పిటల్లో, నార్మల్గా ఎక్కడైనా సరే హాస్పిటల్స్లో ఆ ఎంప్లాయీస్కి ఒంట్లో బాగాలేదు, లేదంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద డ్యూటీ అంటే వాళ్ళని ఫైర్ చేసేస్తారండి. ఫైర్ అంటే డిష్యూమ్ ఫైర్ కాదు, జాబ్ పోతుంది, జాబ్లో తీసేస్తారు. సో దాని గురించి ఆ అమ్మాయి భయపడి జాబ్ ఉండాలి, ఈ జాబ్ ఉంటేనే ఆ ఇన్సూరెన్స్కి ఎలిజిబిలిటీ దొరుకుతుంది, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ దొరికితేనే ఆ అమ్మాయి తలకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పాను కదా, కార్డియోమయోపతి అన్న ప్రాబ్లం ఆ అమ్మాయికి. అంటే ఏంటంటే రిథమ్ బాగోదు,
హార్ట్ తాలూకు రిథమ్ కొట్టుకోవడం బాగోదు, సరిగ్గా పంప్ చేయలేకపోతుంది హార్ట్ బ్లడ్ని. అండ్ ఏంటంటే కంపల్సరీ ఒక స్టేజ్లో ఆ అమ్మాయి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది అనమాట. కానీ అంత ఖర్చు భరించుకునే పరిస్థితిలో ఆ అమ్మాయి ఉండదు. అందుకని చెప్పేసి జాబ్ కంపల్సరీ, సింగిల్ మదరు, 2 ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని పెంచాలి, తను కూడా బ్రతకాలి. అందుకని చెప్పేసి హాస్పిటల్లో ఆ అమ్మాయికి ఉన్న జబ్బుని చెప్పదు, వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఈ విషయం ఈ చార్ల్స్ ఏదైతే ఉన్నాడో అతనికి తెలుస్తుంది ఒకరోజు. అంటే హాస్పిటల్లో కూడా కొంచెం ఆయాస పడిపోతుంది, బ్రీతింగ్ హెవీ అది అయిపోతే అబ్బాయికి, నర్స్ కదా అబ్బాయి కూడా, అబ్బాయికి తెలిసిపోయి ఏంటి అని అడిగితే, ప్లీజ్ హాస్పిటల్లో చెప్పకు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేసి అంటే, ఓకే నేను నీకు తోడు ఉంటానులే, ఏం చెప్పనులే, ఐ మేనేజ్ అనేసి చెప్పేసి చాలా మంచిగా ఉంటాడు. అండ్ అలాగా మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ అవుతుంది వాళ్ళిద్దరికి. అండ్ లైక్ ఇంటికి రాకపోకలు ఇవన్నీ కూడా ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ ఆ అమ్మాయి తాలూకు పిల్లల్ని చూసుకోవటం. ఎందుకంటే అతనికి కూడా 2 ఆడపిల్లలు, కలవలేకపోతున్నాడు వాళ్ళని. అతను తాలూకు పిల్లల్ని కలిసే ఆడుకునేది, వాళ్ళతో గడిపేది ఇదంతా కూడా ఈ అమ్మాయి ఏమీ తాలూకు పిల్లల దగ్గర గడిపినప్పుడు ఆయనకు కొంచెం ఊరట కలుగుతుంది అనమాట. సో ఆ పిల్లలు కొండి పెట్టడం, చూసుకోవడం, స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇలాగ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే వీళ్ళు పనిచేసే ఆ హాస్పిటల్లో ఒక 2 పేషెంట్స్ మిస్టీరియస్గా చనిపోతారు. అంటే చనిపోకూడదు, అండర్ ట్రీట్మెంట్ ఉంటారు, కానీ అనుకోకుండా సడన్గా చనిపోతారు. ఏంటి ఇలా అయింది అనేసి చెప్పేసి ఫస్ట్ పేషెంట్ చనిపోయినప్పుడు చిన్న డౌట్ వస్తుంది. మళ్ళీ రెండో పేషెంట్ చనిపోయినప్పుడు డౌట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఏమైంది ఏమీ దగ్గరికి డిటెక్టివ్స్ వచ్చి అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. అడిగి ఇలా మీ హాస్పిటల్లో ఇలాగ మిస్టీరియస్ డెత్స్ అయ్యాయి కదా, దీని గురించి ఏమైనా తెలుసా ఏంటా అనేసి చెప్పేసి అడిగితే ఆ అమ్మాయికి డౌట్ రాదేమిని. కాకపోతే మెడికల్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఎవరైతే చనిపోయారో పేషెంట్స్, ఒక పెద్ద ఆవిడ, ఒక వయసులో ఉన్న అమ్మాయి, 2 చనిపోతారు అన్నమాట. సో వీళ్ళ తాలూకు రిపోర్ట్స్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసేసరికి ఆ అమ్మాయికి డౌట్ వస్తుంది. నర్స్ కదా, సో డౌట్ వచ్చి ఇదేంటి వీళ్ళ సిస్టంలో, అంటే బాడీలో ఇవ్వాల్సిన డోసేజ్ కంటే ఎక్కువ డోసేజ్ ఇన్సులిన్, ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటారో ఇన్సులిన్, ఆ ఇన్సులిన్ వెళ్ళింది. ప్లస్ డైగాక్సిన్ అన్న ఒక మెడిసిన్ కూడా వెళ్ళింది, ఏదైతే అది హార్ట్ పేషెంట్స్ తాలూకు హార్ట్ రిథమ్ని వాటిని కొంచెం స్టేబుల్ చేసే మెడిసిన్, ఏదైతే ఎక్కువ యూజ్ చేయకూడదు, ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలన్నమాట. ఇలాంటి డ్రగ్స్ అన్నీ ఓవర్ డోస్ అయ్యి వీళ్ళిద్దరూ చనిపోయారు అనేసి చెప్పేసి ఆ అమ్మాయి ఆ డిటెక్టివ్స్కి చెప్తారన్నమాట. అంటే అది ఎలా జరిగింది అన్న ఒక సస్పిషన్ మొదలవుతుంది. ఆ తర్వాత డిటెక్టివ్స్ వాళ్ళని అడుగుతారు, నువ్వేమన్నా ఈ హాస్పిటల్ రికార్డ్స్ నుంచి ఏమన్నా తీయగలవా, ఎవరు ఎంత ఓవర్ డోసేజ్ ఎలాగ వెళ్ళింది ఆ బాడీస్లోకి ఏంటి అన్న తీయగలవా అనేసి చెప్పేసి ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే హాస్పిటల్ స్టాఫ్ ఎవరు కూడా, మేనేజ్మెంట్ ఎవరు కూడా ఈ డిటెక్టివ్స్కి సరిగ్గా సహకరించరన్నమాట. ఎందుకంటే హాస్పిటల్ పరువు పోతుంది కదా, నేమ్ బ్యాడ్ అయిపోద్ది అనేసి చెప్పేసి, హాస్పిటల్ రెప్యుటేషన్ పాడైపోద్ది అనేసి చెప్పేసి వాళ్ళు సరిగ్గా డిటెక్టివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో సీక్రెట్గా ఈ నర్స్తోని కాంటాక్ట్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చూస్తారు. సో ఈ అమ్మాయికి అప్పుడే అనుమానం వస్తుంది, అదేంటి ఈ పేషెంట్ మీద చార్ల్స్ కదా ఉన్నాడు నా తర్వాత, ఈ పేషెంట్ మీద కూడా చార్ల్స్ కదా ఉన్నాడు నా తర్వాత, ఎలాగా ఓవర్డోస్ అవుతుంది డ్రగ్ అనేసి చెప్పేసి దీనికి అనుమానం వస్తుంది. సో అప్పుడు ఆ అమ్మాయికి గుర్తొస్తుంది, ఒకరోజు చార్ల్స్ అండ్ ఈ అమ్మాయి మాట్లాడుకునేటప్పుడు వీళ్ళిద్దరికీ ఒక కామన్ నర్స్ తెలుసు. ఇంతకుముందు చార్ల్స్ పనిచేసిన దగ్గరే ఆ అమ్మాయి కూడా పనిచేస్తుంది. ఓ నీకు ఈవిడ తెలుసా, ఈ నర్స్ తెలుసా అంటే నాకు తెలుసు, నేను మాట్లాడాను
నేను పని చేశాను అని చెప్పేసి అనుకుంటారన్నమాట. ఎక్కడైతే ముందు చార్ల్స్ పనిచేసి మానేశాడు. 9 హాస్పిటల్స్ టోటల్, 8 హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్లో ఆయన్ని తీసేశారు, కొన్ని హాస్పిటల్స్లో ఆయనే మానేశాడు. ఇలాగా ఏదో ప్రాబ్లం అవ్వడం వలన అన్నది తెలుసు. సో అయితే అప్పుడు ఈ అమ్మాయికి అనుమానం వచ్చి ఆ నర్సు, కామన్ నర్స్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి ఫ్రెండ్, ఆ అమ్మాయిని కాంటాక్ట్ అవుతుంది. ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యి కూర్చొని మాట్లాడి, ఇలాగ నీకు చార్ల్స్ తెలుసా అది ఇది అని అడిగితే, అవును మా హాస్పిటల్లోనే పనిచేసి లాస్ట్ మానేశాడు అంటే, ఏమి ఎందుకు మానేశాడు అనేసి అంటే ఆ అమ్మాయి చెప్తారనమాట, ఎవరికి చెప్పకు, ఆ అబ్బాయి మీద డౌట్ ఉండింది, చాలామంది పేషెంట్స్ ఇన్సులిన్ ఓవర్డోస్తోని వేరే వేరే డ్రగ్స్ ఓవర్డోస్తోని చనిపోయారు, అది చార్ల్సే చేశాడు అన్న చిన్న డౌట్ ఉండింది, అందుకే హాస్పిటల్ తీశారు అతన్ని అన్నది చెప్తుంది. ఈ అమ్మాయి ఏమీ షాక్ అయిపోద్ది అన్నమాట. ఓ అవునా, సో మా హాస్పిటల్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి షాక్ అయిపోయి అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఈ అబ్బాయి. కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒకరోజు ఇద్దరూ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి మీద ఒక కన్నేసి ఉంచుతుంది. లైక్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏటవుతుంది అని చెప్పేసి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, సెలిన్ పౌచెస్ ఉంటాయి కదా మనకి, సెలిన్ ఎక్కించే పౌచెస్, సో ఆ సెలిన్ పౌచెస్లోకి ఈ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేస్తుంటాడు అనమాట. సో ఇంజెక్ట్ చేసి పెట్టేస్తాడు, అంటే ఒక స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళి అలా చేస్తుంటాడు అనమాట. సో ఈ అబ్బాయి ఇవ్వకపోయినా, డైరెక్ట్గా ఆ పేషెంట్స్కి ఇవ్వకపోయినా, ఏ పేషెంట్ కన్నా సెలైన్ ఎక్కించాలంటే స్టోర్ రూమ్లోకి వచ్చి అది కలెక్ట్ చేసుకొని వెళ్ళి వేరే నర్స్ అయినా సరే ఇచ్చేస్తారు కదా. సో అలాగా, అంటే పట్టుబడకూడదు, ఎవరికి తెలియకూడదు. అంటే ఈ అబ్బాయి సొంత చేతులతో చంపడం కాకుండా ఎవరి ద్వారా అయినా ఆ సెలైన్ ఎక్కిస్తే చనిపోతున్నారు అనమాట. అలా చేసి అది చూసి ఆ అమ్మాయి షాక్ అయిపోయి అమ్మ బాబోయ్ అనేసి చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయిపోద్ది, లేదు ఇతను చేస్తున్న తప్పు, నేను ఎలాగైనా సరే ఈ పోలీసులతోని డిటెక్టివ్స్తోని నేను ఉండి అతన్ని పట్టించాలి, ఎందుకంటే ఇలా చంపుతున్నాడు అంటే చాలా చాలా డేంజరస్. సో నా కుటుంబానికి, నా పిల్లలకి కూడా ఏమైనా డేంజర్ ఉంటుంది, తెలిసిపోయింది అని తెలిస్తే కనుక అని చెప్పేసి చాలా జాగ్రత్త పడి చాలా సీక్రెట్గా పోలీసులతోని పనిచేసి ఆ అమ్మాయి ఆఖరికి ఆ అబ్బాయిని 2003లో డిసెంబర్లో అరెస్ట్ అయ్యేటట్లు చేస్తుందన్నమాట పోలీసులకి సహకరించి. సో ఏంటంటే దొరికిన తర్వాత అబ్బాయిని ఇంటరోగేట్ చేస్తారు కదా, చేసినప్పుడు నువ్వు ఎంతమందిని ఇలాగా చంపేవు అనేసి అడిగితే స్టార్టింగ్లో అంతా నాకు తెలీదు అనుకుంటానే వచ్చాడు. లాస్ట్కి చెప్పాడు, నాకు గుర్తుండి ఒక 30-40 మెంబర్స్ అని చెప్పేసి. 30-40 మెంబర్స్ అన్నది చాలా చాలా పెద్ద నంబరు. ఎందుకు ఇలాగ నువ్వు చంపుతున్నావు, ఏంటి ప్రాబ్లము, నీకేమన్నా నీ భార్య మీద కోపమా, సిస్టమ్ మీద కోపమా, లేదా హాస్పిటల్స్ అంటే విరక్త, లేదంటే నీ చిన్నప్పుడు నీ చిన్నతనం నువ్వు పెరిగిన అట్మాస్ఫియర్ బాగాలేదని చెప్పేసి అలాగా నీ మైండ్లో ఫిక్స్ అయిపోయి నేను అందరినీ చంపేయాలనుకుంటున్నావా, లేకపోతే ఏంటి అసలు నీ ప్రాబ్లం అనేసి అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఆల్రెడీ ఎంతో బాధపడి హాస్పిటల్కి వచ్చి ఇంకా చనిపోతారు, బ్రతకరు అన్న ఒక డైలమాలో ఉన్న పేషెంట్స్ తాలూకు మిజరీ నుంచి నేను వాళ్ళని ఫ్రీ చేస్తున్నాను, అంటే ఎందుకు ఆ బ్రతుకు అన్న దాంట్లోంచి నేను ఫ్రీ చేస్తున్నాను అని చెప్పాడు. కానీ అండి, ఎవ్వరికి కూడా ఒక ప్రాణం తీసే అధికారం లేదు ఈ ప్రపంచంలో, ఓకేనా. సో అలా చెప్పాడు. కానీ యాక్చువల్లీ అంటే ఆయన ఒప్పుకున్న కేసులో ఒక 30-40 అంట, కానీ ఎస్టిమేషన్ మాత్రం యుఎస్ హిస్టరీలో 400+ పేషెంట్స్ని అతను ఇలా మర్డర్ చేశాడట. సో ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ట్రూ స్టోరీ, న్యూ జెర్సీలో జరిగింది. దీని మీద ఒక సినిమా కూడా తీశారు, ద గుడ్ నర్స్.
ద గుడ్ నర్స్ అనేసి ఒక సినిమా కూడా తీశారు. మీరు కావాలంటే అది గూగుల్ చేసి నెట్ఫ్లిక్స్లో ఉందనుకుంటా, చూడండి. చాలా బాగుంటుంది, టచింగ్ స్టోరీ. సో ఈ రోజుకి ఇదే స్టోరీ అండి. జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త. ఓకే, సో రేపు మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ.